ఇంకా వేదిక పైన ఉన్న రామరెడ్డి గారు ఇంకా ఇతర సీనియర్ నాయకులందరికీ ఎవరో పేర్లు నేను చెప్పలేదో వాళ్ళు జర మనసులోనే తిట్టుకోరి బయటకు తిట్టకోరి అని కోరుతూ పేరు పేరున అందరికీ నమస్కారం. ఇలా ఎట్లున్నదంటే పొద్దున్న ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక వీడియో చూసిన నేను. పార్టీ మారిండ్రు, కొంతమంది మన ఎమ్మెల్యేలు మన పార్టీలో గెలిచిన వాళ్ళు కొంతమంది పోయినరు. పోయినాక సరే పోయిన వాళ్ళు పోయినామని చెప్పుకోవాలి కదా, ఏ పార్టీలు ఉన్నావా అంటే ఈ పార్టీలు ఉన్నాయని చెప్పుకోవాలి. ఇక్కడికి వస్తుంటే ఆ వీడియో చూసిన విలేకరు అడుగుతాడు, ఏ పార్టీలు ఉన్నావు సార్ నువ్వు అంటే, ఏ పార్టీలు ఉండాలనో గా పార్టీలనే ఉన్నా. ఇప్పుడు మీకు పిల్లలు ఉంటారు అందరు ఇళ్ళలో, పిల్లగాడు బయటికి పోయిండు అనుకో, బయటికి పోయినాక కొద్దిగా ఆలస్యమైంది అనుకో, 9:30 10 అవుతుంది, పిల్లగాడు ఇంటికి వస్తలేడు, ఫోన్ చేసినావు, యాడున్నావురా అంటే నేను యాడు ఉండాలనో గాడినే ఉన్నాడు అనుకో. వాడు ఏమంటావు, నువ్వు దవడమికెళ్ళాడు దంపో, ఇంటికి రాగానే నువ్వు వేస్తావా లేదా, ఏమరా బాగా మాట్లాడుతున్నావు అని. ఈ అతి తెలివితేటలు ఇలా చూస్తున్నాం, కొత్త విచిత్రమైన 20 నెలల్లో విచిత్రమైన అనుభవాలు. ఇప్పుడు రాష్ట్రంలో 10 ఏళ్ళ బుడ్డ పొలగాన్ని పట్టుకొని అడిగినా, తమ్మి కాలే ఆదాయ ఇవాళ ఏ పార్టీలో ఉన్నాడంటే ఏం చెప్తారు, కాంగ్రెస్ అని చెప్తారు. కానీ స్పీకర్కి అర్థమవుతలేదు, మీ వికారాబాదు ఎమ్మెల్యే గారికి మాత్రం ఆయన ఏ పార్టీలో ఉన్నాడో శోధించి పరిశోధించి మళ్ళీ ఎంక్వైరీ పెట్టి చెప్తారట. ఇంకా విచిత్రం నేను చూస్తా ఉన్నా, అంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన వచ్చినాక, కాంగ్రెస్ పరిపాలన వచ్చినాక అనుభవాలు ఎంత తమాషాగా ఉన్నాయంటే, పాపము ఆ ఎమ్మెల్యేల పరిస్థితి 10 మంది పోయినోళ్ళు ఎట్లా తయారైందంటే, అయ్యా మీరు ఏ పార్టీలో ఉన్నారంటే సుప్రీంకోర్టులోనేమో మేము బీఆర్ఎస్లోనే ఉన్నాం, కేసీఆర్ నాయకత్వంలో ఉన్నామని అక్కడ రాస్తాను. మరి నువ్వు కండువా కప్పుకున్నావు కదా అంటే, ఏ దేవుని కండువా, అది కాంగ్రెస్ కండువా కాదు, ముఖ్యమంత్రి గారు బాగా దేవుడు అంటే ప్రేమ, అందుకే మాకు దేవుని కండువా కప్పిండు. ఇట్లా విచిత్రమైన ఒక పరిస్థితి గత 20 నెలలుగా హైదరాబాద్కి వెళ్ళి మొదలు పెడితే కింద ఉండే ఒక చిన్న పల్లెటూరు దాకా అదే పరిస్థితి కనబడుతూ ఉన్నది. చాలా గమ్మత్తైన పరిస్థితి. ఒక ముఖ్యమంత్రి ఎట్లా ఉండాలో, రాష్ట్రానికి ఎట్లా నాయకత్వం వహించాలో, ఎంత అద్భుతంగా పనిచేయచ్చో భారతదేశానికి చూపెట్టింది మన నాయకుడు కేసీఆర్ గారు. కానీ ఒక ముఖ్యమంత్రి ఎట్లా ఉండొద్దో, ఎట్లాంటి మాటలు మాట్లాడొద్దో, ఎటువంటి పనులు చేయొద్దో చూపెడుతున్నది రేవంత్ రెడ్డి గారు. నాకు తెలియక అడుగుతా, ఇప్పుడు ఇక్కడ ఇంతమంది వచ్చారు, మీరు పరిగికి వెళ్ళి లోపల చాలామందికి చాలా కష్టాలు ఉంటాయి. ఇప్పుడు కొద్దిగా సురేందర్ బయటపడ్డాడు, మల్లేష్ బయటపడ్డాడు, కొంత కష్టం గిట్లున్నది గట్లున్నది అని చెప్పారు. కానీ కడుపులో ఏమున్నా, ఆఖరికి జేబులో పైసలు లేకపోయినా, బాగా అప్పులున్నా, ఒక్కొక్కరి మీ నెత్తి మీద 50 లక్షల కోటి రూపాయలు అప్పున్నా, లోపల బనీని చినిగిపోయినా, బనీని పొక్కలు పడ్డా, బయటికి మాత్రం కడకంగి కద్దరంగి వేసుకొని షాన్ మే ఫరక్ నియానా అని చెప్పి బయట తిరుగుతాం, అంతేనా? అట్లే ఉంటామా లేదా? ఎందుకంటే అట్లుంటేనే మళ్ళీ ఎవడన్నా పైసలు ఇచ్చి ఇస్తాడు, లేకపోతే ఎవడిస్తాడు అప్పు, మళ్ళీ ఎవడు ఇయ్యాడు కదా. కానీ రేవంత్ రెడ్డి కథ ఎట్లుంది, నేను ఢిల్లీకి పోతే నాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు, నేను దెబ్బన చెప్పులు ఎత్తుకపోతేనేమో అపాయింట్మెంట్ ఇస్తలేరు, ఎవడన్నా చెప్తాడు ఎట్లా ముఖ్యమంత్రి? ఈ విచిత్రం. ఇప్పుడు దబ్బన ఒక మాట అనుకో, నేను మహేష్ రెడ్డి అన్న దగ్గర అప్పు తీసుకున్నా, ఎంతో 1 లక్ష రూపాయలు అప్పు తీసుకున్నా అనుకో. తీసుకొని మహేష్ అన్న నాకు బాగా కష్టం ఉందే, జరా ఒక 1 నెల రోజులు ఇస్తా అని చెప్పిన. మరి నేను 1 నెల రోజులు నాకు వెళ్ళలేదు, నేను ఇయ్యలే. 2 నెలలు అయింది ఇయ్యలే, 6 నెలలు అయింది ఇయ్యలే. మహేష్ అని నువ్వుకుంటాడా? ఏమాయబాయి నువ్వు చెప్తివి, మస్తుగా చెప్తివి, ఇస్తలేవు, ఏం సంగతి అడుగుతాడా? అడగడా? 1 నెల రోజుల్లో నేనే చెప్తి. మరి 6 నెలలు అయిపోయాయి, అడిగింది అనుకో. ఇక నేను ఏం చేయాలి? నిజానికైతే నిజాయితీన్నోన్నైతే, అరే 1 లక్ష వెళ్తలేవే, 50,000 వెళ్తున్నాయి, 50,000 ఇస్తా, ఇంకో 50,000 మళ్ళీ ఇస్తానా, ఇక మిత్తి మాఫ్ చేయరా, దండం పెడతా అని బతిమలు ఆడుకోవాలి. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి కథ ఎట్లుంది? ఏమైనా 100 రోజులలో గ్యారంటీలు అమలు చేస్తా అన్నావు, అందరికి అన్నీ ఇస్తా అన్నావు, మరి ఇవాళ ఇస్తలేవేందా అంటే ఏమంటుండరికేనా? ఏం చెప్తారా? నన్ను కోసుక తింటారా? ఏం చెప్తారు నన్ను మీరు? కోసుక తింటారా? కోసుక తినేందుకు నువ్వు ఏమైనా సేపువా, మామిడికాయవా, ఏంటిది నువ్వు? అరే ఇట్లుంటుందా ఎక్కడైనా? ముఖ్యమంత్రి అనేటోడు నేను ఇక్కడ లంకె బిందెలు ఉంటాయి అనుకొని వచ్చిన. ఏం మాటలు అవి, ఏం అసలు మాది మాకే పరిశాన్ ఉంది.